మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సంకటహర చతుర్థి. మందార ఆకుతో ఇలా చేస్తే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. రేపు రాబోయే సంకటహర చతుర్థి అత్యంత శక్తివంతమైన రోజుగా పురాణాలలో వర్ణించబడింది. ఈ రోజున వినాయకుణ్ణి ఆరాధించటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని, సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకటహర చతుర్థి అంటేనే కష్టాలను కడతీర్చే పవిత్ర దినం. ఈ రోజున గణనాథుణ్ణి పూజించటం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఆటంకాలైనా పటాపంచలైపోతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధలతో సతమతమయ్యేవారు, వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నవారు ఈ రోజున గణపతిని శరణు వేడితే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రోదయం సమయంలో గణపతిని పూజించటం ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం. చంద్రుడిని చూసి గణపతికి ఆర్జం సమర్పించటం ద్వారా మనసులోని కోరికలు నెరవేరుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. వినాయకుడు విఘ్నాధిపతి మాత్రమే కాదు, బుద్ధికి సిద్ధికి కూడా అధిపతి కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా ఈ రోజున స్వామిని పూజిస్తే వారి వారి రంగాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ స్వామికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి గరికతో పూజ చేస్తే స్వామి ప్రీతి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడు. ఈ పవిత్రమైన రోజున ఆచరించే పూజా విధానంలో మందార చెట్టుకు, దాని ఆకులకు, పూలకు విశేషమైన స్థానం ఉంది. ఎందుకంటే ఎర్రటి రంగులో ఉండే మందార పువ్వులంటే గణపతికి మహా ఇష్టం. మందార చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివాసం ఉన్నట్లేనని, ఆ చెట్టు నుంచే వచ్చే సానుకూల శక్తి ఇంట్లోని ప్రతికూల తరంగాలను తరిమి కొడుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. మందార ఆకులలో ఔషధ గుణాలే కాదు, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కూడా దాగి ఉంటుంది. అందుకే దేవతా పూజలలో, ముఖ్యంగా అమ్మవారికి, గణపతికి చేసే పూజలలో మందార ఆకులను, పూలను విరివిరిగా ఉపయోగిస్తారు. సూర్యభగవానుడికి కూడా మందారం అంటే ఇష్టం కాబట్టి ఈ చెట్టును ఆరాధించటం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ ప్రాప్తిస్తాయి. మందార పువ్వు ఎరుపు రంగు శక్తికి, తేజస్సుకు ప్రతీక. ఇది కుజగ్రహ దోషాలను నివారించటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి జాతకంలో కుజదోషం ఉన్నవారు మందార పూలతో గణపతిని అర్చిస్తే దోష నివారణ జరుగుతుంది. మందార ఆకులు సకల శుభాలకు సంకేతం. వీటిని పూజామందిరంలో ఉంచటం వల్ల దైవ అనుగ్రహం త్వరగా లభిస్తుందని పెద్దల మాట. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ ఆకులలో దైవిక శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. అందుకే తాంత్రిక పరిహారాలలో కూడా ఈ మందార ఆకులను ప్రత్యేకంగా వినియోగిస్తారు. మరి మందార ఆకులతో రేపు సంకటహర చతుర్థి రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక
శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు, గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోదర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా, ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల. పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవ అయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము. మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి. అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర
చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను, నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి, కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే. ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను, ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. ఇక సంకటహర చతుర్థి రోజున చేయవలసిన ఆ అద్భుతమైన శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఇది తరతరాలకు తరగని సంపదను ఇచ్చే రహస్య పరిహారంగా చెప్పబడుతోంది. ముందుగా సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ పరిహారం కోసం 21 స్వచ్ఛమైన చిరుగులేని మందార ఆకులను సేకరించుకోవాలి. అలాగే ఒక తెల్లటి దారాన్ని తీసుకొని దానికి కొంచెం తడి చేసి స్వచ్ఛమైన పసుపును ఆ దారం మొత్తం అంటేలా రాసి పసుపు దారంగా మార్చుకోవాలి. ఇప్పుడు సేకరించిన 21 మందార ఆకులను ఒక దండలా గుచ్చుకోవాలి. ఈ దండను తయారు చేసేటప్పుడు ఒక్కో ఆకును గుచ్చుతూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం చాలా ముఖ్యం. ఇలా సిద్ధం చేసుకున్న 21 ఆకుల దండను మరియు పసుపు రాసిన దారాన్ని తీసుకుని పూజా మందిరంలోనికి వెళ్ళాలి. ముందుగా ఆ పసుపు దారాన్ని వినాయకుడి పాదాల వద్ద ఉంచాలి. అలాగే మీరు తయారు చేసుకున్న 21 మందార ఆకుల దండను కూడా మొదట స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. స్వామి, మాకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలి, అప్పుల బాధలు తీరాలి, నా కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సంకల్పం చెప్పుకున్న తర్వాత పూజ ప్రారంభించడానికి ముందే ఆ 21 మందార ఆకుల దండను వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి మెడలో వేయాలి. స్వామి మెడలో ఈ దండ ఉండగానే షోడశోపచార పూజ లేదా మీకు వచ్చిన విధంగా గణపతిని పూజించాలి. బెల్లము, అరటిపండు లేదా ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వామి మెడలో వేసిన ఆ మందార ఆకుల దండను ఆ రోజంతా అంటే సుమారు 24 గంటల పాటు స్వామి మెడలోనే ఉంచాలి. ఆ దండలోని ఆకులు గణపతి శక్తిని, అనుగ్రహాన్ని పూర్తిగా గ్రహించుకుంటూ ఉంటాయి. మరుసటి రోజు అంటే 24 గంటలు గడిచిన తర్వాత స్నానం చేసి శుచిగా పూజా మందిరంలోనికి వెళ్ళి స్వామికి నమస్కరించుకొని ఆ దండను మెడలో నుంచి తీయాలి. ఇలా తీసిన దండను ఒక పవిత్రమైన వస్త్రంలో కానీ లేదా నేరుగా కానీ తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే బీరువాలో లేదా లాకర్లో భద్రపరచుకోవాలి.
పాదాల వద్ద ఉంచిన పసుపు దారాన్ని మీ చేతికి కట్టుకోవచ్చు, లేదా అది కూడా బీరువాలో ఉంచుకోవచ్చు. ఇలా బీరువాలో ఉంచిన మందార ఆకుల దండ ఎండిపోయినా పర్వాలేదు. దానిని అలాగే ఉంచటం వల్ల ఆ ప్రదేశంలో ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో చేస్తే ఆ గణపయ్య దయ వల్ల కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడని, ఆ ఇంట సిరి సంపదలు వెల్లువలా వచ్చి పడతాయని, తరతరాల వరకు ఆ కుటుంబానికి డబ్బు లోటు అనేదే ఉండదని ప్రతీతి. కనుక ప్రతి ఒక్కరూ రేపు సంకటహర చతుర్థి రోజు మందార ఆకులతో ఈ అద్భుతమైన పరిహారం చేయండి. లక్ష్మీదేవి గణపతుల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.